పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం ఇప్పుడు అంతర్గత విభేదాలకు వేదికగా మారింది. టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు ముదురుతోంది. ఏ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ వివాదాలు, ఒకే వేదికపై మాటల యుద్ధాలు, పరస్పర ఆరోపణలతో ఇరు పార్టీల నాయకత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జనసేనకు ప్రాధాన్యం తగ్గుతోందని ఒక వర్గం, టీడీపీనే అన్నింటికీ కారణమంటూ మరో వర్గం. ఇలా నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్న భీమవరం కూటమి రాజకీయాలపై సాక్షి స్పెషల్ స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు బహిరంగ రూపం దాల్చుతున్నాయి. టీడీపీ జనసేన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి జనసేనలో చేరిన పులపర్తి రామాంజనేయులు అంజిబాబు పేరుతో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయన టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఇప్పటికీ టీడీపీ నేతలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారనే అసంతృప్తి జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేనకు టికెట్ ఇచ్చి పార్టీ నాయకులంతా ఏకమై పనిచేసి అంజిబాబును గెలిపించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కూటమి ఏర్పడినప్పటి నుంచి భీమవరం రాజకీయాల్లో విభేదాల సెగ చల్లారడం లేదు. 2 ఏళ్ల పాలన సభతో పాటు ప్రభుత్వం నిర్వహించే దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ ప్రోటోకాల్ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే వేదికపై ఉన్నప్పటికీ టీడీపీ జనసేన నాయకులు పరస్పరం ఆధిపత్య ప్రదర్శనకు దిగుతున్న దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ హవానే కొనసాగుతోందని, జనసేనకు కనీస గుర్తింపే దక్కడం లేదని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన అంజిబాబు తన పాత స్నేహితులు టీడీపీ నేతలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమవరం పట్టణంతో పాటు భీమవరం, వీరవాసరం మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. టీడీపీ జనసేన మధ్య మాత్రమే కాదు, జనసేనలోనూ అంతర్గత విభేదాలు తీవ్రంగానే ఉన్నాయన్న చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అంజిబాబు తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు భీమవరంలోనే నివసిస్తున్నప్పటికీ ఆయనకు ఎమ్మెల్యే అంజిబాబు మధ్య సమన్వయం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే వేదిక పంచుకున్న సందర్భాలు చాలా అరుదుగా ఉండటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇదే సమయంలో జిల్లాలో ఏకైక జనసేన జెడ్పీటీసీ సభ్యుడైన గుండా జయప్రకాష్ నాయుడు చుట్టూ కొనసాగుతున్న వివాదాలు కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఆయనకు ఎమ్మెల్యే అంజిబాబు మద్దతిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జనసేనలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదని వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు బహిరంగంగానే వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించడం భీమవరం జనసేనలో అంతర్గత పరిస్థితిని బహిర్గతం చేసింది. మొత్తం మీద 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కంటే కూటమి పార్టీల మధ్య విభేదాలే ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రతి సభలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ నువ్వా నేనా అన్నట్లుగా టీడీపీ జనసేన నాయకులు బల ప్రదర్శనకు దిగుతూ ఉండటంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక స్థాయిలో విభేదాలు ఇంతగా పెరగడంతో అధిష్టానం జోక్యం చేసుకున్న పరిస్థితి చక్కబడేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి స్టేజిపైకి వెళ్లి కూర్చోవడానికి నిరాకరించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. మరోవైపు భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తీరుపై సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ జిల్లా కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వీరవాసరం మండల మాజీ ఎంపీపీ భర్త వీరవల్లి చంద్రశేఖర్ బహిరంగంగానే ఆమెపై విమర్శలు గుప్పించడం టీడీపీలోనూ వర్గపోరు ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే కార్యకర్తలే కాదు, నాయకులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా భీమవరం కూటమి రాజకీయాలు సాగుతూ ఉండటం, రానున్న రోజుల్లో ఈ విభేదాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.